రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లోని రామకృష్ణ మఠంలో కంప్యూటర్ విద్య, ఆంగ్ల సంభాషణలో శిక్షణ, వ్యక్తిత్వ వికాస తరగతులకు సంబంధించిన కొత్త బ్యాచ్ తరగతులు జూలై 1వ తేదీ నుంచి ప్రారంభమైనట్లు మఠం అధ్యక్షులు స్వామి పరిజ్ఞానంద మహారాజ్ తెలియజేశారు. యువకులు, పురుషులకు ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 8:30 వరకు, యువతులు, మహిళలకు సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు జరుగుతాయని తెలిపారు. కంప్యూటర్ విద్యలో భాగంగా DCA, టాలీ, C లాంగ్వేజ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. అలాగే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు యువ జాగృతి పేరిట వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇతర వివరాలకు రామకృష్ణ మఠంలో సంప్రదించాలని సూచించారు. ముందుగా వచ్చిన వారికి ముందు అవకాశం కల్పిస్తామని, సీట్లు పరిమితంగా ఉన్నాయని వెల్లడించారు. నేటి యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు కంప్యూటర్ విద్య, ఆంగ్ల సంభాషణలో ప్రావీణ్యం ఎంతో అవసరమని, అలాగే మానసిక ఒత్తిళ్లు తట్టుకునేందుకు వ్యక్తిత్వ వికాసం కూడా అవసరమని పేర్కొన్నారు. అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ తీవ్ర విషాదాన్ని నింపిన తొక్కిసలాట ఘటనపై సత్సంగ్ నిర్వహించి 121 మంది మృతికి కారణమైన బోలే బాబా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ తొక్కిసలాట తర్వాత పరారీలో ఉన్న ఆయన ఈ ఘటనను తను తీవ్రంగా బాధపెట్టిందని చెప్పారు. ఘటన మిగిల్చిన విషాదాన్ని భరించే శక్తి దేవుడు తమకు ప్రసాదించాలని పేర్కొన్నాడు. ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచండి, కారకులను విడిచిపెట్టనే విశ్వాసం నాకుంది. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి జీవితాంతం అండగా నిలబడాలని, వారికి సాయం చేయాలని నా న్యాయవాది AP సింగ్ ద్వారా కమిటీ సభ్యులను అభ్యర్థించాలని వెల్లడించారు. కాగా మృతుల జాబితాలు తమ వద్ద ఉందని, తొక్కిసలాట్లో మరణించిన వారి కుటుంబాల పిల్లల చదువు, ఆరోగ్యం, పెళ్లి ఖర్చులను బోలే బాబాకు చెందిన నారాయణ్ సాకర్ హరి ట్రస్ట్ భరిస్తుందని ఆయన న్యాయవాది వెల్లడించారు. మరోవైపు ఈ సంఘటనకు ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హత్రాస్ సత్సంగ్ కార్యక్రమానికి దేశ్ ప్రకాష్ నిర్వాహకుడిగా ఉన్నాడు. తొక్కిసలాట జరిగిన అనంతరం పరారై తప్పించుకు తిరుగుతూ చివరికి ఢిల్లీలో UP STF అధికారుల ముందు లొంగిపోయాడు. తర్వాత అతన్ని UP పోలీసులకు అప్పగించారు. రైళ్లలో త్వరలో కొత్తగా 2500 జనరల్ బోగీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ బోగీల తయారీకి ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. వీటితో కలిపి మొత్తం 10,000 అదనపు బోగీల ఉత్పత్తికి అనుమతి ఇచ్చినట్లు వివరించారు. అలాగే 50 అమృత్ భారత్ రైళ్లు కూడా ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరిగే ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య జరిగే సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో ఏపీకి ఏం ప్రయోజనం చేకూరుతుందన్నది చర్చాంశనీయంగా మారింది. ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై ఇరువురు చర్చించనున్నారు. ఈ సమావేశానికి 2 రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు బట్టి విక్రమార్క, పవన్ కళ్యాణ్, ఇతర రాష్ట్రాల్లో CSలు, పలువురు మంత్రులు హాజరు కానున్నారు. ఏపీ నుంచి మంత్రులు అనగాని BC జనార్దన్ రెడ్డి, కొందరు దుర్గేష్ హాజరు కానున్నారు. అధికారుల బృందంలో ఏపీ వైపు నుంచి CS, ఆర్థిక శాఖ సలహా కీలక విభాగాల కార్యదర్శులు హాజరవుతారు.